ఆ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ పాత్రలన్నీ పోషించాడు. అది అసలు పాయింట్. అర్థమైందా? ఆ భూమి మీదికి రాకముందు ఆయన సంపూర్ణ దైవం. భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దైవత్వం అంతా వదిలేసి సంపూర్ణ మానవుడుగా వచ్చాడు. దేవుడుగా దిగి రావచ్చుగా అంటే కుదరదు. అట్లా బల్లెపు పోటు పొడిచారు అనుకో, ప్రక్కడొక్కలో రా అంటాడు. ఎందుకు? శీలలు కొట్టారనుకో దిగవు. అసలు దేవుడుగా దిగి రావడానికి అసలు ఈ భూమండలమే సరిపోదు. ఆయన ఎంత ఉన్నాడు? దేవుడే జానాబెత్తుడు ఉన్నాడా? ఆకాశ గగనాలను నీ దేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ దేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా, నజరేయుడా యేసయ్యా. దేవునికి మహిమ. ఇంత విశాలమైన విశ్వాన్ని కలిగి ఉన్న ఆకాశాన్ని జాన్తో గొలిచాడు. అంటే కరెక్ట్గా మోరేస్తే 2 మూరలు గాల ఆయన మూరతో, అందుకని జానను వాడాడు. ఇంత పెద్ద విశాల విశ్వం ఉన్న ఆకాశమును జానతో గొలిచాడంటే ఇక ఆయన పర్సనాలిటీ ఊహించండి ఒక్కసారి. ఇంత విశాల విశ్వంలో ఈ భూమండలం ఎంత? రవ్వంత. ఈ రవ్వంత దానిలోకి ఆయన ఉన్నట్టు ఎట్టొస్తాడు? దేవుడు డైరెక్ట్ రావచ్చుగా. వైసా నహి హోతా భయ్యా. మరి అలాగని సృష్టి యొక్క పాప పరిహారార్థమై సృష్టికర్త బలియాగం జరగకపోతే రక్షణ లేదు. గనుకనే ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్య గర్భము చేరావు, ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్య గర్భము చేరావు, లోకాలే ఏలేటి నీవు పసికూనై ఒడి చేరినావు, లోకాలే ఏలేటి నీవు పసికూనై ఒడి చేరినావు, ఊహకు అందదు నీ వింత త్యాగం, 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 ఎంత చిత్రమో, ఏమి చోద్యమో, ఎంత చిత్రమో, ఏమి చోద్యమో, యేసయ్యా నీ జననం ఎంత చిత్రమో, యేసయ్యా నీ ఆగమనం. దేవునికి మహిమ. ఇప్పుడు ఆయన రాకపోతే రక్షణ ఉందా మనకి? కొన్ని దేవుడు ఉన్నట్టు అసలు భూమి పట్టిద్దా? ఎట్లా ఒకటి ఇరుక్కొని వచ్చాడు అనుకుందాం, ఎవడైనా చంపగలడా? కాబట్టి అలాగని దేవుడిగా వచ్చి ఎవరికన్నా చెప్తే ఏమైనా మార్చుకుంటారా? కుదిరిద్దా? అందుకే దూతలగా వెళ్ళిన దేవుడే మానవుల మధ్యలోనికి మనిషిగా వచ్చాడు. సోదరులారా, కొంతమందికి తెలివితేటలు ఎక్కువ. అసలు దేవుడు అలా ఎందుకు రావాలి, ఇలా రావచ్చుగా, ఇలా ఎందుకు రావాలి, అలా రావచ్చుగా, దేవుడు ఇలా ఎందుకు చేయాలి, అలా చేయొచ్చుగా. అమ్మా, దేవుడు నువ్వా లేకపోతే దేవుడు ఆయన?
అయ్యా, నువ్వు దేవుడు అయినట్టు అన్ని శాసనాలు చెబుతున్నావు నాయన. దేవుడు నువ్వు కాదు, ఆయన సృష్టివి నువ్వు. ఎలా రావాలో, ఎందుకు రావాలో, ఏ విధంగా చేయాలో నువ్వా నేర్పుతావు దేవుడికి? దేవుడు పెట్టిన చట్టంలో నువ్వు ఉండాలా, లేకపోతే నువ్వు పెట్టిన చట్టంలో వచ్చి దేవుడు ఇరుక్కోవాలా? క్యాబయ్యా, క్యాబోల్ రైతు. దేవుడు ఇలా చేసేవచ్చుగా, దేవుడు అలా చేసేవచ్చుగా, దేవుడు ఏదంటే అది అయిపోతుంది. అవుతుంది. ఇలా చేసేయచ్చు, అలా చేసేయచ్చు, ఏదైనా చేసేయచ్చు. కానీ ఏదైనా ఎందుకు చేయట్లే దేవుడు? మరి అసలు భూమి ఇలా ఎందుకు ఉండాలి? దేవుడు తలుచుకుంటే అలా అంటే అయిపోయింది కదా, ఒక్కసారి ఇదంతా అలా అయిపోవాలని అనుమానం అయిపోద్ది అంటున్నాడా? అనడు. దేవుడు ఒక పద్ధతి ప్రకారం సృష్టిని జరిగించాడు, ఒక పద్ధతి ప్రకారం ఈ సృష్టి క్రమాన్ని నడిపిస్తున్నాడు, ఒక పద్ధతి ప్రకారం ముగిస్తాడమ్మా. అందులో భాగంగానే ఒక పద్ధతి చెప్పాడు. మీరు చేసిన పాపాలు వదిలించుకొని బయటపడలేరు. మీరు ఏం చేసినా సరే ఇంకనో నీకు ఒకటి కొదువుగా ఉందని నేను చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే పరిపూర్ణముగా నన్ను సంతోషపెట్టడం మీ వల్ల కాదు. ఎందుకు కాదంటే మీ అందరి మూలపితరుడైన ఆదాం వల్లే కాలేదు. నీ వల్ల ఎక్కడవుతుంది? కొంతమంది సహోదరులు అంటారు, యేసు పరిశుద్ధుడిగా వచ్చాడు, ఆదాము కూడా పరిశుద్ధుడే కదా. యేసు కన్నా తల్లి ఉంది, అసలు ఆదాముకి తల్లిదండ్రి ఇద్దరు లేకుండా వచ్చాడుగా అంటారు. వచ్చాడు, ఆదాము కూడా పరిశుద్ధ రక్తంతోనే వచ్చాడు. కానీ పాపము చేసి మలినపరచబడ్డాడు. కానీ యేసు, ఆదాము ఇబ్లీసు మాటిని, అంటే సైతాన్లే, ఇబ్లీసు మాటిని బుక్ అయ్యాడు. అదే ఇబ్లీస్ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు తన్ని తరిమాడు. సైతాన్, ఇబ్లీస్ అంటే సైతాన్, దయ్యంగాడు. ఆదాము దగ్గరికి వస్తే ఆదాము బుక్ అయ్యాడు, కానీ యేసు బుక్ అవ్వలా. సాతానా పమ్ము, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనను మొక్కి ఆయనకు మాత్రమే నమస్కరింపవలనని రాయబడి ఉన్నది అన్నాడు. కానీ ఆదాం ఇబ్లీస్ గాడికి లోబడ్డాడు, సైతానికి లోబడ్డాడు, శైతాన్కి బుక్ అయ్యాడు. కాబట్టి ఆదాము వేరు, యేసు వేరు. కాబట్టి మీ మూల పితరుడే పాపాన్ని జయించలేదు, అందరూ పాపానికి బానిసలయ్యారు, మీరు కూడా బానిసలే. మరి మీ పాపములను బట్టి న్యాయం ప్రకారం నేను మిమ్మల్ని శిక్షించాలి. అయితే ఆ శిక్ష మీ మీద పడకుండా నేనే మీకోసం వచ్చి ఆ శిక్షను నా మీద వేసుకుని నా రక్తము ద్వారా మీకు విమోచన ప్రకటిస్తాను. కేవలం నా యందు విశ్వాసం ఉంచుట ద్వారా మీ అందరికి రక్షణ ప్రసాదిస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, కేవలము నా యందు విశ్వాసం ఉంచటం. అదే కదా మొత్తుకుంటుంది. పైసా ఖర్చుందా, ఒంటికి చాకిరుందా? కేవలము నమ్ముకుని పరలోక జీవంబు. కేవలం 5 రూపాయలు ఏ వస్తువైనా, కేవలం 10 రూపాయలు ఏ వస్తువైనా. ఇక్కడ 5, 10 కూడా లేదు, కేవలం ఉచితం. స్తోత్రం. ఏమయ్యా, కేవలం ఉచితమయ్యా నీ ఆత్మరక్షణ. దీన్ని కూడా వినియోగించుకోకుండా నువ్వు మారు మనసు పొందకుండా, పాపాలు గడగబడే నిమిత్తం బాప్తిస్మం పొందకుండా నువ్వు నిర్లక్ష్యం చేస్తే కేవలం నరకమునకే పోతావు. తెలుసుకొని మారు మనసు పొందు, తెలుసుకొని ఆత్మరక్షణ నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుడిచ్చిన అవకాశాన్ని ఇక్కడే వినియోగించుకొని తొందరగా ఆ దరిద్రం అంతా కడుక్కొని ఒడ్డెక్కు, బతికిపోతావు. ఇది యేసయ్య చెప్పమన్నాడు, చెబుతున్నా. చెప్పినా వినపడినా అర్థమైనా కూడా అర్థం కానట్టు షో చేసి నువ్వు నిర్లక్ష్యం చేస్తే నాకేం కాదు, నేను పొందాను కాబట్టి. రేపు నీకు మోగిద్ది బ్యాండ్ మేళం. అది నువ్వే ఆలోచించుకో, డైరెక్ట్ చెబుతున్నా. నిజంగా నువ్వే ఇబ్బంది పడతావు. ఇది చతురు కాదు, ఇది తేలిక మాట కాదు. ఏమన్నాయనా, నేను ప్రాణం వల్ల ఇచ్చిన రక్షణ నీకంత చులకనైందా? ఎందుకు నిర్లక్ష్యం చేశావు అని అడుగుతాడు. పాపం ఎందుకు చేశావు నిన్ను అడగడు, పాపం ఎందుకు కడుక్కోలేదు అని అడుగుతాడు. చేసావు తెలిసి తెలియక, కడిగేసుకోవడానికి నా రక్తమే ధారపోసానే. నాకే పిచ్చి బట్టి వచ్చి సిలువెక్కాను అనుకున్నావా? నాకు మైండ్ పోయి వచ్చి సిలువెక్కాను అనుకున్నావా? నాకేం పిచ్చెక్కి మహిమను వదిలిపెట్టి మట్టి పురుగుగా మలమూత్రాదులు రక్త మాంసాలు నిండిన గర్భంలో 9 నెలలు ఉన్నాను అనుకున్నావు? ఎందుకున్నాను? నేను అన్నిసార్లు నీకు సాక్ష్యం ఇస్తే ఎందుకు నిర్లక్ష్యం చేశావు నా కుమారి? ఎందుకు నిర్లక్ష్యం చేశావు నా కుమారుడా?
పాపాలు కడిగి వేసుకునే అవకాశం నీకు ఇవ్వకపోతే నా తప్పు, ఇచ్చినా కడుక్కోపోతే అది నీ తప్పు. ఓహ్ అంటాడు. జాలి పడతాడు అనుకుంటున్నావా? అది నిన్న అయిపోయింది. మరియమ్మ కడుపునొచ్చి గొర్రెపిల్లగా వదకు తేబడిన గొర్రెపిల్లగా, సాత్వికుడుగా, జగడమాడని వాడుగా, కంఠస్వరం వీధుల్లో వినబడనీయని వాడుగా ఉన్న రోజు అయిపోయిందిరా, అయిపోయింది. యేసయ్య రక్షకుడి రాక ఆనాడు అయిపోయింది రక్షకుడిగా. ఇప్పుడు రారాజుగా రాబోతున్నాడు. త్రాసు తీసుకొని, తక్కెడ తీసుకొని రాబోతున్నాడు. ఒక్కొక్కళ్ళ తొక్క వలవడానికి జోక్ కాదు, తక్కెడ తీసుకొని రాబోతున్నాడు. అగ్ని వంటి నేత్రాలతో ప్రతి నరుని, అరే భయంకరంగా ఉంది తీరయ్యా. మీరు ఆలోచించండి, నేను చెప్పేది జోక్ కాదు, ఆ బొమ్మలు కాదు, అసలు రూపం వేరుగా ఉంటుందిలే. చాలామంది యేసుప్రభు ఫోటోలో చూసి చాలా మంచోడా ఏమనడుగా, నీకు టైం ఇచ్చినంత వరకు ఏమనడు, అయిపోయిన తర్వాత కదా నీకు సంగతి చెప్పేది. అందుకే ముందే చెప్తున్నా, యేసయ్య మంచోడు, చాలా మంచోడు, ఏమనడని పాట పాడుకోవద్దు. యేసయ్య ఎంత మంచోడో తీర్పు తీర్చున్నప్పుడు, న్యాయము కనపరుచున్నప్పుడు అంత ఉగ్రత కూడా. మంచోడికి కోపం రాదు, కానీ మంచోడికి కోపం వచ్చిందంటే ఇంకేం మిగలదు. ఎంతమంది ఒప్పుకుంటారు? మంచోడికి కోపం రాదు సామాన్యంగా. వచ్చిందా? మంచోడికి కోపం వచ్చిందంటే గొప్ప చెడు జరిగిందని అర్థం. వాని కోపం వచ్చిందంటే ఇంకేం మిగలదు. అలాగే యేసయ్యకు ఉగ్రత వచ్చిన నాడు, గొర్రె పిల్ల మహోగ్రత వచ్చిన నాడు కొండల దగ్గరికి వెళ్ళి, బండల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కప్పండి అని వేడుకుంటారట. యెషయా గ్రంథంలో ఉందే, కొండలారా మమ్మల్ని కప్పుడి, అయ్యో గొర్రె పిల్ల ఉగ్రత వచ్చింది, దానికి తాళజాలిన వాడెవడు అని కేకలేసుకుంటా పరిగెత్తితే కొండలు పారిపోయినాయట. ఆ ఉగ్రతకు మేమే బూడిదైపోతాం, నిన్నాడు కాపాడేవురా. ఏందనుకున్నారు? యేసయ్య ఎన్ని గ్రంథాల్లో సాక్ష్యం ఇప్పించాడు, మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. అలా ప్రాణం పెట్టి వాళ్ళు అనుకున్నారు సిలువేసేసాం, చంపేశాం, సమాధి కూడా చేసేశారు, పెద్ద బండ ఒకటి అడ్డం పెట్టి సంఖ్యలు వేసి సీలు వేసేసాం, ఇక అయిపోయిందిరా అనుకున్నారు. ఆదివారం ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన లేచి ఉన్నాడు. చూస్తే లోపల డెడ్ బాడీ లేదు. ఎందుకుంటుంది? సజీవుడై తిరిగి లేచాడు. మట్టి శరీరముగా పాతి పెట్టబడి మహిమగా తిరిగి లేచాడు. అదే పునరుత్థానము అంటే, తిరిగి బ్రతుకుట. తిరిగి బ్రతుకుట పునరుత్థానం అంటే. అది మహిమతో ఆయన తిరిగి లేచాడు. మీరు ఒకటి అడగవచ్చు, దూత రాయి దొల్లించకపోతే రాలేడా అని. రాగలడు, ఎందుకంటే ఆయన లేచింది మహిమ శరీరంతో. మహిమ శరీరానికి ఏ గోడలు బండలు అడ్డుండవు, అలాగే వెళ్ళిపోవచ్చు. మరి రాయి ఎవరికి అంటే, తెల్లవారుజామున స్త్రీలు వస్తారు కదా, వాళ్ళు వచ్చి చూడాలిగా. వాళ్ళు అనుకుంటున్నారు సమాధి రాయి ఎవరు దొల్లించును అని. అందుకు దూత దొల్లించి పెట్టాడు. వచ్చి చూడుడి, ఇదిగో ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. లేచినాడు రా, సమాధిని గెలిచినాడు రా. లేచినాడు రా, సమాధిని. చావు గెలిచి తాను చెప్పినట్లు యేసు తిరిగి లెగుస్తానని చెప్పినట్లు లేచాడు రా, సమాధిని గెలిచాడు. అదిగో వెళ్ళి చూస్తూ ఉన్నారు. అక్కడ చూడండి, ఏం కనపడదు అక్కడ. ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలు, అది ప్రేత వస్త్రాలు చుట్టారు కదా, అవి లేడు. మగ్దలీన ఏడుస్తా పోయింది, నా ప్రభు ప్రాణం తీశారు, ఆయన శవాన్ని కూడా వదిలిపెట్టారా? ఆయన శవాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఆ శవానన్నా చూసుకొని బ్రతుకుతాం అనుకుంటే శవాన్ని కూడా లేకుండా చేశారు. ఏం చేయాలనుకుంటున్నారా నా ప్రభువుని? ఆమె గుండెల్లో బాధ, వేదన, మూలుగుడు.
బయటకు వచ్చి చూస్తే తోటమాల్లా కనపడ్డాడు. అడుగుతుంది, ఏడుస్తా ఏడుస్తా అడుగుతుంది. ఆయన అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె చెప్పింది, అయ్యా నా ప్రభు శరీరం ఎవరో ఎత్తుకొని పోయారు. నువ్వేమన్నా తీసుకెళ్ళావా? చెప్పయ్యా, నేను తీసుకొని పోతాను, నా ప్రభుని ఎత్తుకొని పోతాను. అప్పుడు ఆయన ఆమె ఏడుపును చూసి మరియా అని పలకరిస్తాడు. ఎప్పుడైతే ఆ స్వరం విందో గుర్తుపట్టింది, నా గొర్రెలు నా స్వరం విను అన్నాడు కదా. మరియా అనగానే గుర్తుపెట్టి రబ్బోనే అని తిరిగి దాని వైపు పరిగెత్తుకుంటా రాబోతే, ఆగు, నీ ఏడుపు వినొచ్చాను, నేను తిరిగి లేచాను కానీ ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను, ఓపిక పట్టు. వెళ్ళి నా సహోదరులకు చెప్పు, నేను వాళ్ళని గల్లీలో కలుసుకుంటానని చెప్పు. వెళ్ళాం. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చి మొదటి సాక్షి ఎవరో తెలుసా? ఒక ఆడపిల్ల. అపోస్తలులకే సాక్ష్యం ఇచ్చింది ఒక ఆడపిల్ల. ఇదిగో ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, నేను సాక్షినని మొట్టమొదటి సాక్షి యేసు పునరుద్ధానమునకు మగ్దలేన మరియా. బిడ్డలారా, పునాది సత్యాలలో 7 సంగతులు అన్నాను. అందులో మొట్టమొదటిది యేసుక్రీస్తు అన్నాను. లేఖనములన్నీ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినవన్నాను. ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చాడు, కానీ ఇక్కడికి రాకముందు ఆయన దేవుడు, వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత తండ్రి కుడిపార్శ్వమందు ఆయన దేవుడు, అయితే మనుష్య కుమారుడుగా ఉన్నాడు. అందుకే మనుషులందరి పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, మనుషులందరికీ న్యాయం తీర్చడానికి వస్తున్నాడు. ఆయన దేవుడిగా వచ్చి తీర్పు తీరిస్తే, మనిషిగా పుడితే నీకు అర్థమైద్దాయా మా బాధలో? పెద్ద దేవుడిగా ఇక్కడ కూర్చొని తీర్పులు తీర్చేస్తా ఉన్నావు, నీకేం తెలుసు మా గురించి అని డైలాగ్ మనం వేస్తాం. అంత సీన్ మనకు లేకుండా చేయడానికి ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చి జీవించి సింహాసనం ఎక్కాడు. ఇప్పుడు ఇక భూమి మీద నువ్వు ఏ కథ చెప్పినా నాకు తెలుసు ఆపంటాడు. నువ్వు ఏ కథ చెప్పినా నాకు తెలుసు, నేను కూడా అట్లా మనిషిగానే వచ్చాను, మనిషి కుమారుడిని చెప్పు మ్యాటర్ అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? నువ్వు ఎంత మ్యాటర్ చెబితే ఎవరికి అర్థమైంది అంటారా? నిజంగా అర్థమైందా? దేవునికి మహిమ. మన పునాది ఎవరు? మొట్టమొదట యేసయ్య. యేసయ్య దేవుడా మానవుడా? సంపూర్ణ దేవుడు మరియు సంపూర్ణ మానవుడు. మన కోసం వచ్చినప్పుడు మనలో ఒకని వంటి వాడు, మన దగ్గర రాకముందు మహిమలో ఆయన దేవుడు. అబ్రహాము నా దినములు చూతునని సంతోషించెను, ఇప్పుడు అవి చూచి మిగుల ఆనందించెను అన్నాడు. వాళ్ళు అన్నారు, బోధకుడా నీ పిచ్చి పరాకాష్ఠగా చేరింది, నీకింకను 50 ఏళ్ళన్నా లేవే, నీవు అబ్రహాముని ఎరుగుదువా? అప్పుడు ఆయన అన్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అన్నాడు. ఎప్పుడున్నాడంట? అబ్రహాము అనేవాడు పుట్టక మునిపే నేనున్నాను. అసలు అబ్రహాం కాదు, భూమి పుట్టక ముందే జగతి పునాదులు భూమి ఆకాశము ఉన్న దేవుడు అది. అప్పుడే ఉన్నాడు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, త్రాసులో పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు. ఇట్లా పట్టుకుంటే దోసిలి, ఇందులో సగం పుడిసిలి. దేవునికి స్తోత్రం.